జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేయని ఈ పరిస్థితులలో కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్ కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటది. నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుకు కేటీఆర్ చేస్తున్న డిమాండ్ కు ఈటెల రాజేందర్ ఫుల్ సపోర్ట్ చేశారు. ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్ కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటది. కొంత గొడ్డు గోదకు నీళ్లు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటది. కాళేశ్వరం విషయంలో బీజేపీ ఎంపీ ఈటెల ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. కేటీఆర్ కు మద్దతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి హైదరాబాద్ కు నీళ్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. అసలు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయం ఏంటి? ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ 100 అబద్ధాలు ఆడుతోందా? ప్రాజెక్టు బాగున్నా కావాలనే పంపులు ఆన్ చేయడం లేదా? ఈ వీడియోలో పూర్తి నిజాలు బట్టబయలు చేసేద్దాం. వానాకాలం మొదలై నెలన్నర అయిపోయింది. ఆకాశంలో మబ్బులు ఉన్నాయి కానీ భూమి మీద వాన జాడ లేదు. ఎల్నినో ప్రభావంతో రిజర్వాయర్లన్నీ వెలవెలబోతున్నాయి. రైతులు నార్లు పోసి సాగునీరు ఎప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. కానీ తెలంగాణకు వరప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద గోదావరిలో ఇప్పటికీ దాదాపుగా 70,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం స్పష్టంగా ఉంది. అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటిని రైతుల పొలాలకు ఇవ్వకుండా వృధాగా సముద్రంలోకి వదిలేస్తోంది. దీనిపైనే కేటీఆర్ పోరాటాన్ని ఉధృతం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించి ప్రభుత్వ వైఫల్యాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రజలకు కళ్లకు గట్టినట్లు చూపించారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇప్పుడు ఈ వాదనకు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు ఈటెల రాజేందర్. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చూసి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేటీఆర్ చెప్పిన మాటల్లోని నిజాన్ని అంగీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో తీవ్రమైన నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందని, వెంటనే కన్నెపల్లి మోటార్లను ఆన్ చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి బ్యారేజ్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయని, ఎలాంటి ప్రమాదం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నారం, ఇంకా దాని పైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా తాగునీరు అందుతుందని ప్రభుత్వానికి హితవు పలికారు. చివరికి బీజేపీ వంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులకు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని అవసరం అర్థమై మాట్లాడుతుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రాజెక్టుపై కావాలనే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి కాంగ్రెస్ పడుతున్న పాట్లు చూస్తే ఆశ్చర్యం వేక మానదు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. దాన్ని నిజమని నమ్మించడానికి పూటకో మాట, రోజుకో అబద్ధం చెబుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాజకీయ కక్షతో తెలంగాణ రైతాంగ పొలాలను పడావు పెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ మరో కొత్త అబద్ధాన్ని తెరపైకి తెచ్చింది. అన్నారం, సుందిల్ల బ్యారేజ్లలో నీటిని నిల్వ చేస్తే ఆ బ్యారేజీలు కూలిపోతాయంటూ అసత్య ప్రచారాలు చేస్తోంది. అంతటితో ఆగకుండా ఒకవేళ నీటిని నిల్వ చేస్తే దిగువన ఉన్న భద్రాచలం మునిగిపోతోందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఇలాంటి కుంటి సాకులు చెబుతూ కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా ప్రాణాహిత జలాలను దిగువకు వృధాగా వదిలేస్తోంది రేవంత్ సర్కార్. ప్రభుత్వం చెప్తున్న ఈ రాజకీయ కారణాల వల్ల నష్టపోతోంది ఎవరు? ముమ్మాటికి తెలంగాణ రైతులే. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే ఈ పాటికి లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది. రైతులు గుండె మీద చెయ్యి వేసుకొని పంటలు పండించుకునేవారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నదిలో ఇప్పటికే దాదాపుగా 20 టీఎంసీల ప్రాణాహిత జలాలు దిగువకు వృధాగా కొట్టుకుపోయాయని అధికారిక వర్గాలే చెబుతున్నాయి. 20 టీఎంసీల నీరు అంటే సామాన్యమైన విషయం కాదు. తెలంగాణలోని సగం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే అంత నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం
కళ్ళ ముందే వృధాగా సముద్రం పాలు చేసింది. కేవలం గత ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఒకే ఒక్క రాజకీయ కక్షతో ఇంతటి ద్రోహానికి ఒడిగట్టడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ కారణాలతో కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించిన వారే ఈ రోజు వర్షాభావ పరిస్థితిలో దాని విలువ ఏంటో తెలుసుకుంటున్నారు. ఈటల రాజేందరే కాదు, రాష్ట్రంలోని నిష్పాక్షిక విశ్లేషకులు, సాగునీటి రంగ నిపుణులు కూడా కాళేశ్వరం గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. ఇంతటి భారీ వర్షాభావ పరిస్థితుల్లో కూడా తెలంగాణను కాపాడగలిగే ఏకైక ఆయుధం కాళేశ్వరం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసం, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. అద్భుతమైన ప్రాజెక్టును ఇలా పడావు పెట్టడం రాష్ట్ర ద్రోహం కాదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే పరిమితం కావాలి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రాజకీయ కక్షలను రైతులపై, రాష్ట్ర ప్రజలపై చూపించడం ఏ ప్రభుత్వానికైనా తగదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన పంతాలను, పట్టింపులను పక్కన పెట్టాలి. ఈటల రాజేందర్, కేటీఆర్ వంటి నాయకులు చేస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి. అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు సురక్షితంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నందున వెంటనే కన్నెపల్లి మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను ఎత్తిపోయాలి. లేదంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోవడమే కాకుండా హైదరాబాద్ కు తాగునీటి గండం తప్పదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.